పిల్లలు, ఈరోజు మనం రాజుగారి కోశాధికారి ధనము, బంగారము, వజ్రాలు దొంగిలించాడు అనే పుకారు వ్యాపించినది. నిజానికి ఎలాంటి వస్తువు మాయం కాలేదు. రాజుగారు ఈ విషయాన్ని తెలుసుకోవడానికి ఏమి చేశాడు, చివరకు ఏమి జరిగింది అనే విషయాలు ఈ చిట్టి కథలో తెలుసుకుందాం. ఈ చిట్టి కథ పేరు నిరాడంబర జీవితం. అది చోడరాజ్యం. రాజుగారి కోశాధికారి మీద ఆరోపణలు వచ్చాయి. అతను కోశాగారం నుండి ధనము, బంగారము, వజ్రాలు మొదలగునవి దొంగిలించి రహస్యంగా తరలిస్తున్నాడని, వీటిని దాచి ఉంచటానికి ఒక రహస్య గృహాన్ని కట్టుకున్నాడని పుకార్లు వ్యాపించాయి. కోశాధికారి అంటే గిట్టని కొంతమంది ప్రబుద్ధులు ఈ పుకారుని వ్యాపింపజేశారు. నిజానికి కోశాగారం నుండి ఎలాంటి వస్తువు మాయం కాలేదు. ఎక్కడి బంగారం, వజ్రాలు, ధనం అక్కడే ఉన్నాయి. కానీ పుకార్లు విపరీతంగా వ్యాపించాయి. నిజానిజాలు తెలుసుకోవాలని చోడరాజుకు అనిపించింది. ఒకరోజు చోడరాజు కోశాధికారి ఇంటికి హఠాత్తుగా వెళ్ళాడు. రాజుగారిని చూసి కోశాధికారి ఆశ్చర్యపడ్డాడు, ఆనందించాడు. రాజుగారు కోశాధికారితో మాట్లాడకుండా సేవకుడిని పిలిచి ఈ రహస్య గృహ ద్వారాన్ని తెరవమన్నాడు. సేవకుడు గృహద్వారాన్ని తెరిచాడు. రాజుగారితో పాటు కోశాధికారి కూడా ఆ గదిలోకి వచ్చాడు. ఆ గదిలో ఉన్న వస్తువులు చూసి రాజుగారు ఆశ్చర్యపోయారు. ఒక బల్లపైన పిల్లన గురవి, గదిమూల గోడకు ఆనించి ఉలి, బడితె, రంపము, సుత్తి ఇలాంటి వస్తువులు ఉన్నాయి. ఒక సంచిలో పాత బట్టలు గోడకు తగిలించి ఉన్నాయి. అక్కడున్నవి అన్నీ ఇవే. రాజుగారు కిటికీ దగ్గరికి వెళ్ళి చూశారు. దూరంగా కొండలు, చెట్లు, పక్షులు, విరగబూసిన పూల చెట్లు, విపరీతంగా పండ్లు కాచిన చెట్లు కనిపించాయి. కోశాధికారి ఏమిటిదంతా అని అడిగాడు రాజు. వినయంగా కోశాధికారి ఇలా చెప్పడం మొదలెట్టాడు. రాజా, ఇదంతా నా గతం. నేను ఒక దారుశిల్పిని. ఆ సంచిలో ఉన్నది అప్పట్లో నేను ధరించిన బట్టలు, పిల్లనగోవి వాయిద్యం. తీరిక సమయంలో పిల్లనగోవి వాయిస్తూ నేను ఆనందిస్తూ 10 మందికి ఆనందాన్ని పంచేవాడిని. ఆ కిటికీలో నుంచి కనిపించే ఆ ప్రకృతి అంతా ఆ రోజుల్లో నన్ను కన్నతల్లిలా కాపాడింది. ఆ చెట్లన్నీ స్వచ్ఛమైన గాలిని, అందులో ప్రాణవాయువుని మనకు అందిస్తున్నాయి. అందుకనే ఆ పచ్చని చెట్లంటే నాకు ఇష్టం. నాకు సమయం దొరికినప్పుడల్లా మొక్కలు నాటుతుంటాను, పెంచుతుంటాను. మనము ప్రకృతిని కాపాడితే ఆ ప్రకృతే మనల్ని కాపాడుతుంది. ఇవేమీ నేను ఎప్పటికీ మర్చిపోలేను. నా నిరాడంబర జీవితాన్ని నా మనస్సు ఎప్పుడూ విడిచిపెట్టలేదు. ఒకరోజు సాయంకాలం మీరు మా ఇంటికి వచ్చి నా నిరాడంబర జీవితాన్ని, నా సంతోషాన్ని, ఆనందాన్ని చూసి ముచ్చటపడి నాకు మీ రాజ్యంలో కోశాధికారి పదవిని ఇచ్చారు. నేను నా గతాన్ని మర్చిపోలేదు. మా తండ్రి గారు ఎప్పుడూ ఇలా చెప్తుండేవారు, నీవు ఎంత గొప్పవాడివైనా, నీవు ఎన్ని సాధించినా నీ గతాన్ని ఎప్పుడూ మర్చిపోవద్దు రాజా. నేను దాచుకున్న సంపద ఇదే అని చెప్పాడు కోశాధికారి. ఇంత నిజాయితీపరుడు, నిరాడంబరుడు, నిస్వార్థపరుడు, కష్టపడి పనిచేసే తత్వం ఉన్నవాడు తన కోశాధికారి అయినందుకు రాజు ఎంతో ఆనందించాడు. కోశాధికారిని అభినందించాడు. పిల్లలు, రాజుగారు తన కోశాధికారి నిజాయితీపరుడని, నిరాడంబరుడు, కష్టపడి పనిచేసే తత్వం ఉన్నవాడు అని తెలుసుకొని రాజుగారు ఎంతో సంతోషించారు కదా. ఇప్పుడు ఈ కథలో నీతిని ఒక వాక్యంలో చెప్పుకోవాలంటే, నిజాయితీ, నిరాడంబరత,
నిస్వార్థం మనిషిని మహనీయుని చేస్తుంది. ఇదే ఈ కథలోని నీతి.